ఈ విఘ్నాలు అంటే ఏంటి గురువుగారు? ముందుగా విఘ్నేశ్వరుని పూజించడానికి అందులో ఆంతర్యం ఏంటి? విఘ్నములు ఏమిటి అంటే, మనము ఏదైనా ధ్యానం చేసేదానికి కూర్చున్నాం. ఆ కూర్చున్నప్పుడు అలస అంటే ఆలస్యము మొట్టమొదటిది. రేపు చేద్దాంలే, ఈరోజు ఏం చేద్దాము అని లేజీనెస్ వస్తుంది. ఈరోజు సార్లే ఇంకా చేసినంత వరకు తర్వాత చూసుకుందాంలే అని పోస్ట్ పోన్ చేయటం, దాన్ని అలస అంటారు. అంటే ఆలస్యం, అంటే రేపు చూద్దాంలే అని. అలస అనే విఘ్నం ఒకటి, ఇది ఒక విఘ్నం. కార్పణ్యము అంటే కృపణత్వం. ఏం చేస్తాంలే, వదిలిపెడితే పోతుంది కదా, ఏం చేసుకుందాంలే అని ఒక లక్ష్యం లేని భావన, నిర్లక్ష్యం ఒకటి ఏర్పడుతుంది, అది కూడా ఒక విఘ్నం. తరువాత దీనత్వం, నా వల్ల అవుతుందే ఇది, ఎందుకు కూర్చున్నాను ఈ చక్రాలలో ధ్యానము, ఇదంతా లేనిపోని తిప్పలు, ఎంతసేపు అని కూర్చుంటాము అని ఒక దీనత్వం వస్తుంది. తరువాత తంద్ర, హాయిగా నిద్రమత్తుగా ఉంటుంది, హాయిగా ఉంటుంది ప్రాణానికి, నిద్రమత్తులో ఉంటాడు, కూర్చుని చేస్తున్నట్టే అనిపిస్తుంది, హాయిగా నిద్రమత్తులో తూగుతుంటాడు, అది తంద్ర. ఇంకొకటి ఏంటంటే నిద్రే వస్తుంది, నిద్రపోతాడు, కూర్చొని సుఖంగా నిద్రపోతాడు. నిద్రపోయి లేచినప్పుడు అనుకుంటాడు బాగా చేసుకున్నాను నేనని, కానీ నిద్రపోయినాడు. తను నిద్రపోతున్నట్లు కూడా తనకు తెలియదు, నిద్రలోకి వెళ్ళిపోయినాడు. ప్రమీలిక అంటే సిగ్గుపడటం, బిడియము. ఏం చేస్తాంలే, నా వల్ల ఎవరన్నా చూస్తారేమో, వాళ్ళు చేస్తారేమో, ఇట్లా సిగ్గుపడటం, తాను చెయ్యకుండా సిగ్గుపడటం, అంటే ఆ ధైర్యం లేకపోవటం, అది ప్రమీలిక. ఈ ప్రమీలిక తరువాత క్లీబత్వం అంటే, క్లీబము అనే పదానికి నపుంసకుడు అని అర్థం. క్లీబుడు అంటే మనకు ఒక నపుంసకత్వం వస్తుంది. ఏంటంటే నా వల్ల అవుతుంది ఇది, నేను చేయగలిగిన వాడిని, పెద్ద పెద్ద మహానుభావులే చేయలేకపోయినారు, ఇది మనకు అనవసరం, ఇది ఎందుకు, నేను లేని పొంది పెట్టుకున్నాను అని ఒక చాతగానితనం ఒకటి మొదలవుతుంది, అది ఒక ఆటంకం. ఇదంతా అయిపోయిన తర్వాత క్లీబత్వం, నిరహంకారం అంటే నేను చెయ్యాలి, నేను చేస్తున్నానన్న పట్టుదల, ఆ అహంకారం ఉండాలి. నేను దీన్ని సాధిస్తాను, నేను చెయ్యాలి ఖచ్చితంగా అన్న, అది పోయి నిరహంకారమా, నేనేం చేస్తాలే దీన్ని అంటే. మిగతా అన్నిట్లో అహంకారం ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి నిరహంకారము కూడా ఒక విఘ్నము. ఇక్కడ అహంకారం, నేను చెయ్యాలి అని ఉండాలి, ఒక పట్టుదల, ఆ పట్టుదల ఉండకపోవటం నిరహంకారం. కాబట్టి ఈ 8 విఘ్నములకు కారణం, ఈ 8 విఘ్నములు. ఇది లలితా త్రిపుర సుందరి భండాసురుణ్ణి సంహారం చేసేదానికి ఆమె సేనలు బయలుదేరినాయి. ఆ సేనల మధ్యంలో అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని, అశ్వపూర్వాం గుర్రపు దండు ముందు నడిచింది, రథమధ్యాం రథాల మధ్యలో మధ్య రథంలో ఆమె నడిచింది. ఈ పక్క దండినీదేవి, ఆ పక్క శ్యామలాదేవి రథం మీద వస్తున్నారు. హస్తినాద ప్రబోధిని, ఏనుగులు నాదముతో ప్రబోధన చేస్తూ నడుస్తూ ఉన్నప్పుడు అమ్మవారు యుద్ధానికి బయలుదేరింది. ఆ యుద్ధానికి బయలుదేరి ఒక చోట విడిది చేశారు. విడిది చేసినప్పుడు విశుక్రుడనే ఒక రాక్షసుడు ఏం చేశాడంటే, ఒక పెద్ద జయవిఘ్నము అన్న ఒక యంత్రాన్ని తయారు చేశాడు. ఆ యంత్రము 8 కోణాలు ఉండే యంత్రం, ఒక పెద్ద యంత్రాన్ని తయారు చేసి వాడు ఎక్కడి నుంచో దూరాన్ని నుంచి తెచ్చి ఈ అమ్మవారి సేనలు విడిది చేసిన చోట పడేశాడు. పడేస్తే ఈ అమ్మవారి సేనలు ఎక్కడ ఉన్నాయో ఆ యంత్రం ఆ సేనల మధ్యలో వచ్చి పడ్డది. ఆ 8 విఘ్నములు జయ విఘ్నములు, ఇవి జయాన్ని విఘ్నము చేసేవి. ఈ 8 రకాల విఘ్నాలు సేనలకు వచ్చినాయి. అయితే శ్రీచక్రమే అమ్మవారి రథము, అమ్మవారి నగరమంతా శ్రీచక్రమే. ఆ శ్రీచక్రములో బిందువు, త్రికోణము, అష్టకోణము, ఈ 3 అతి ముఖ్యమైన ఆంతరంగిక సేనలు అమ్మవారికి, ఆంతరంగిక శక్తులు వీళ్ళంతా. మామూలు సేనలు ఇంకా బయట ఉండేవాళ్ళు. అయితే ఈ ఆంతరంగిక సేనలు అమ్మవారికి అతి ముఖ్యమైన వాళ్ళు. అక్కడ పడలే ఆ యంత్రము, ఆ యంత్రం వచ్చి ఈ సేనలలో బయటపడ్డది. కానీ వాళ్లకు, అమ్మవారి దగ్గర ఉండే వాళ్ళకు కూడా అర్థం కాలే ఆ యంత్రం ఎక్కడ పడ్డది. వీళ్ళందరిలో అప్పుడు ఈ సేనలకు ఏమొచ్చిందంటే, ఈ 8 లక్షణాలు వచ్చినాయి. మనమేం చేస్తాం, మనం యుద్ధం చేయటము, అమ్మవారికి పేరు రావటము, మనకెందుకు ఈ యుద్ధము, మనం అసలు చేయగలమా, వాళ్ళు రాక్షసులు,
హాయిగా పడుకొని నిద్రపోక మనకెందుకు ఇది అని చెప్పే నిరహంకారము, దీనత్వము, క్లీబత్వము, కృపణ అంటే కార్పణ్యము, ఆలసత్వము, ఈ లక్షణాలన్నీ వాళ్ళకు వచ్చినాయి. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే వీళ్ళు పోయి చెప్పారు, అయ్యా మన సేనలందరూ ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళందరిలో ఈ లక్షణాలు ఏర్పడ్డాయని చెప్తే అప్పుడు అమ్మవారు వీటిని నాశనం చేసేదానికోసం, ఈ విఘ్న యంత్రాన్ని నాశనం చేసేదానికోసం అమ్మవారు ఏం చేసిందంటే అయ్యవారి ముఖము, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కామేశ్వరుడు యొక్క ముఖావలోకనం చేసింది. ఆయన ముఖం వైపు చూసింది. ఆయన చిరునవ్వు ఈమె చిరునవ్వు కలిసి అక్కడ విఘ్నేశ్వరుడు ఉత్పన్నమై ఈ విఘ్న యంత్రాన్ని, ఈ జయ విఘ్నము అన్న యంత్రాన్ని నిర్మూలించాడనమాట. అందువల్ల విఘ్నములను నిర్మూలించేదానికి విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయటం ఆనవాయితీగా వచ్చింది. కాబట్టే చక్రధ్యానం అప్పుడు కూడా ఈ 8 విఘ్నములు మనకు రాకుండా ఉండేదానికోసం గణపతి ప్రార్థన చేయటం మొదలు పెడతారు. అలాగే ప్రతి పూజలో కూడా విఘ్నములు రాకుండా ఉండేదానికోసం చేస్తారు. గురుగారు, అంతకు ముందు కూడా వినాయకుడు ఉన్నాడా? ఆ రోజైనా ఉద్భవించింది ఆ శిలా విఘ్న యంత్రము పడినప్పుడే? విఘ్న యంత్రము కోసం ఇప్పుడు ఆయన ఆవిర్భవించాడు, అంతేగాని అంతకు ముందు కూడా గణపతి ఉన్నాడు. గణానాంత్వా గణపతి కుంభవామహే, అన్ని గణములు, ప్రపంచమంతా గణములుగా ఉన్నది. నక్షత్ర గణములు, భూతగణములు, ఇంకా జంతు గణములు, మానవ గణములు, ఖగోళములో గణములు, అన్ని గణములుగా ఉన్నాయి. ఈ గణములు అన్నిటి యందు ఎవరైతే విరాజమానంగా ఉన్నాడో ఆయన గణపతి. ఆ గణపతే సాక్షాత్తు భగవంతుడు, పరబ్రహ్మము. అందువనే జ్యేష్ఠరాజ్యం, ఆయనే మొట్టమొదటివాడు. ఆ పరబ్రహ్మమే ఇక్కడ గణపతి రూపంగా ఇక్కడ ఆవిర్భవించాడని చెప్పటం. ఈ గణపతి కూడా ఇంతకుముందు అనేక సందర్భాలలో సందర్భాన్ని బట్టి వచ్చినట్లున్నది. శివపార్వతుల కళ్యాణంలోనే గణపతి వచ్చినట్లుగా ఉన్నది. శివపార్వతుల కళ్యాణం జరిగేటప్పుడు గణపతి వచ్చి అక్కడ భోజనం చేసి మంచినీళ్లు దాహమైతే శివుణ్ణి అడుగుతాడు మంచినీళ్లు కావాలని. అప్పుడు ఆయన చెయ్యి పట్టమంటాడు. వైకై అంటారు. కై అంటే చెయ్యి తమిళ భాషలో, వై అంటే పట్టమని, చెయ్యి పట్టమని. అప్పుడు చెయ్యి పట్టమనగానే గణపతి ఇట్లా చెయ్యి పట్టంగానే శివుడు తల మీద నుంచి గంగను వదులుతాడు. కావేరీ నదికి వైఘై నది అని పేరు. ఆ కావేరీ నది అక్కడ స్థల పురాణంలో కావేరిని వైఘై అంటారు. చెయ్యి పట్టమని చెప్పి వదిలిపెట్టిన నది కావేరి అయింది అనమాట. అందువల్ల ఇదే కాకుండా అనేక చోట్ల గణపతి ప్రస్తావన వస్తుంది. గణపతి సందర్భాన్ని బట్టి ఆయా సందర్భములలో అక్కడ ఆవిర్భవిస్తాడు, అంతేగాని ఆయన పుట్టడం అనేది లేదు. అప్పుడు ఆ రకంగా వస్తారంతే. అలాగే వినాయక చవితికి కూడా ముందు విఘ్నేశ్వరుని పూజించే సిద్ధి వినాయకుడిని పూజించాలా? ముందు వినాయకుడిని పూజించే తర్వాత వినాయక వ్రతకల్పం, అక్కడ హరిద్రా గణపతిని పూజిస్తారు. ఆ రకంగా వినాయకుడి వ్రత కథలో కూడా ముందు హరిద్రా గణపతిని పూజించి తర్వాత చేస్తారు. అట్లా గణపతి రూపాలు చాలా రూపాలు ఉన్నాయి. ముద్గల తంత్రంలో 32 రూపాల గణపతులను చెప్పారు. ఇవన్నీ మనకు నంజనగూడులో ఒక దేవాలయంలో ఈ 32 గణపతుల చిత్రాలు ఉన్నాయి. ఆ రకంగా గణపతిని గురించి ఒక ప్రత్యేక విషయము ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మనవి చేస్తారు. మంచిది.